ఆర్ఎస్ఎస్ సత్సంచాలకు ఈరోజు ఆ మాట మాట్లాడారు. గర్భాపసి అనేది కనుక లేకపోతే ఈ దేశంలో ఉన్న ఆదివాసులందరూ కూడా దేశద్రోహులుగా మారుండేవాళ్ళు. అంటే ఆయన ఏమంటున్నాడు? క్రైస్తవులందరూ దేశద్రోహులు, క్రైస్తవులందరూ టెర్రరిస్టులు అనే పదాన్ని వాడుతున్నారు. మిత్రులారా, మనం ఒకసారి ఎంఎస్ గోల్వాల్కర్ మాటల్లోకి మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్తే ఎంఎస్ గోల్వాల్కర్ ఏమంటాడంటే, వీళ్ళందరూ అంతర్గత శత్రువులు, వీళ్ళని రెండవ శ్రేణి పౌరులుగా మార్చాలి అని. నాసిజంలో జర్మనీలో ఏం జరిగింది? వీళ్ళకి పౌరసత్వం అవసరం లేదు, వీళ్ళు ఈ దేశ పౌరులు కాదు. అదే భాషని ఎంఎస్ గోల్వాల్కర్ భారతదేశంలో ఉపయోగించారు. క్రైస్తవులు అనేవాళ్ళు ఈ దేశానికి శత్రువులు, ఈ శత్రువులకి రెండవ శ్రేణి పౌరులుగా మార్చాలి అన్నారు. రెండవ శ్రేణి పౌరసత్వం అంటే ఏంటి? అంటే నీకు ఏమి హక్కు ఉండదు. ఈరోజు నీకు ఓటు హక్కు ఉంది, నీకు ఓటు హక్కు లేదు, నీకు పౌరసత్వం ఉండదు, రేపు నీకు చదువుకునే హక్కు నీకు ఉండదు, నీకు ప్రభుత్వంలో ఉద్యోగం చేసే హక్కు నీకు ఉండదు, నీకు మాట్లాడే హక్కు కూడా ఉండదు. ఈరోజు నీకు మాట్లాడే వాక్ స్వాతంత్రం నీకు ఆర్టికల్ 19 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారము భావజాల స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఈరోజు నీకున్నది. ఆర్టికల్ 21లో వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ భారత రాజ్యాంగం పౌరులందరికీ ఇచ్చింది. రేపు రెండవ శ్రేణి పౌరులుగా మారితే నీకు ఉండదు. రెండవ శ్రేణి పౌరులుగా